పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమరాన్ని తలపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రధాన పార్టీలు కూడా రెండు హోరావరిగా ప్రచారం చేపట్టాయి. దీనికి సంబంధించి కూడా కడప ఎంపీ మంతా సార్ చెప్పండి, ఎందుకు ఈ ఎన్నిక ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? బేసికల్గా మీ అందరికీ తెలుసు, పులివెందుల జెడ్పీటీసీగా ఉన్న మహేశ్వర్ రెడ్డి ఒక దైవ కార్యక్రమంలో గంగమ్మ జాతరలో ఒక ప్రమాదం జరిగి చనిపోయినాడు. సో దాదాపు ఒక 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ బై ఎలక్షన్ వచ్చింది. మరి ఎందుకు ఇంత అకాలంగా బై ఎలక్షన్ వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. ఇంకా జస్ట్ ఇంకొక సంవత్సరంలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. సో ఈ టైంలో ఎలక్షన్ వచ్చింది. మేము ఒక మంచి సంప్రదాయాన్ని పాటించి ఆ చనిపోయిన కుటుంబంలో మహేష్ అన్న కొడుకు హేమంత్ రెడ్డికి టికెట్ ఇచ్చినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి మన బీటెక్ రవి గారు పులివెందుల మండలంలో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు లేరో మరి ఏమో తెలియదు, కానీ సింహాదిపురం మండలం నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళను పోటీకి నిలబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో బీటెక్ రవి గారు పోటీ పెట్టినప్పటి నుంచి ఇంకా మీరందరూ చూస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అంటే సీఎం రమేష్ నాయుడు కావచ్చు, వీళ్ళందరూ ఏ రకంగా ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారో మీ అందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. పులివెందుల ప్రజలకు ఇది స్పష్టంగా అర్థమైంది. వీళ్ళందరూ కలిసి ఊరి మీద దాడి చేస్తుండ్రు. పులివెందుల యొక్క గుర్తింపు మీద, పులివెందుల యొక్క ఐడెంటిటీ మీద దాడి చేస్తుండ్రు వీళ్ళందరూ కలిపి. తప్పకుండా ప్రజలు విఘ్నులు. నేను ఒకటే గవర్నమెంట్ మనవి చేస్తూ ఉన్నా, ఒకటే ఎన్నికల కమిషన్ మనవి చేస్తూ ఉన్నా, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరపండి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి తొత్తుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. గడిచిన 14 మాసాల్లో కొన్ని వందల తప్పుడు కేసులు పెట్టినారు. కాబట్టి పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా పనిచేస్తూ ఉన్నారు. చిన్న దానికి కూడా అంటే తోరణం ఒకటి తెగినా కూడా 307 సెక్షన్ పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు అంటే అబ్యూజ్ ఆఫ్ సెక్షన్స్ చేస్తూ ఉన్నారు పోలీసులు. అంటే ఇంత ఘోరంగా పోలీసింగ్ ఉంది. ఇవాళ కేవలం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంటెస్ట్ చేసిందంటే ఎన్ని దౌర్జన్యాలైనా చేయొచ్చు, ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఏంది పోలీసు వాళ్ళు ఏమనరు వీళ్ళను, వీళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అంటే పోలీసు వాళ్ళు ఏమి అనరు అనే ధైర్యంతో, పోలీసు వాళ్ళు ఏం చేసినా కూడా వత్తాసు పలుకుతారనే ఒక అండతో, ఒక ధైర్యంతో, ఒక భావంతో మరి ఈ మాదిరి ఉప ఎన్నికల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మేమల్లా అది ఒకటే, మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా బలం ఉంటే, మీరు నిజంగా ప్రతి యువకుడికి నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు ఇచ్చినారని మీరు అనుకుంటే, మీరు నిజంగా ప్రతి మహిళకు మీరు హామీ ఇచ్చినట్టుగా ఫ్రీ బస్సు సదుపాయం కల్పించినారని మీరు అనుకుంటే, మీరు నిజంగా 50 ఏళ్ళు వయసున్న వాళ్లకు పెన్షన్లు ఇస్తామని మీరు చెప్పినారో అమలు చేసినామని మీరు అనుకుంటే, మీరు నిజంగా 45 సంవత్సరాల వయసు పడిన ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. అవన్నీ మీరు అమలు చేసి ఉంటే, ఇందులో ఏమన్నా మీరు అమలు చేసి ఉంటే నిజంగా మీరు ప్రజల దగ్గరికి పోయినప్పుడు తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఇందులో ఏ ఒక్కటి అమలు కాల. పెన్షన్లు 66.5 లక్షలు వచ్చేటి మీరు అధికారంలోకి వచ్చే నాటికి, ఇవాళ 61.5 లక్షకు పడిపోయినాయి. అంటే 5 లక్షల పెన్షన్లు కోత కోసినారు. వచ్చే పెన్షన్లు కోత కోస్తుంది, ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చకపోతుంది. రైతు భరోసా పూర్తిగా గాలికి వదిలేసినారు. 15 నెలలు అవుతుంది, మీరు ఇచ్చింది ముష్టి 5,000. మీరు ఎంత ఇవ్వాలి? ఈ పాటికి 15 నెలలకు గాను 26,000 రూపాయలు ఇవ్వాలి. మీరు ఎంత ఇచ్చినారు? 5,000 ఇచ్చినారు. మరి ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, రైతులు గమనిస్తూ ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో కూడా ప్రజలకు తెలుసు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినారు. ఈ ప్రాంతంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సాగునీరు ఉందంటే, ఈ ప్రాంతం ఈ మాదిరి అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి రెడ్డి కూడా పులివెందులకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అట్లీస్ట్ కనీసం పులివెందుల్లో ఒక ఎకరా కూడా అదనంగా నీరు ఇవ్వలేదు. వీటితో పాటు ఎర్రబల్లి చెరువు కూడా కనీసం నీరు ఇవ్వలేదు. ఒక 20 కోట్లు కేటాయిస్తే వచ్చేది, ఇవన్నీ చేయలేదు. కాబట్టి మేము పులివెందులో పోటీ ఉంటా ఉంటున్నారు టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళకు బహుశా అవగాహన లేకుండా మాట్లాడిండాలా, లేకుంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నిజం అనుకుంటారనే నమ్మకంతోనే మాట్లాడిండాలా. లేకుంటే పులివెందుల్లో లాస్ట్ 5 ఏళ్ళు అభివృద్ధి జరగలేదంటే కనుక నిజంగా నవ్విపోతారు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వినియోగంలోకి తెచ్చే దాంట్లో వీళ్ళు విఫలమైనారు. ఎర్రబెల్ల చెరువుకు మీ అందరికీ గుర్తుంటుంది, సరిగ్గా ఒక 2 వారాల క్రితం ఈ నోటిఫికేషన్ రాకముందు 2 నెలల నుంచి రైతులు అడుగుతూ ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్ సదుపాయం లేక వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల. మేము సొంతంగా ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టాం. అప్పుడు వీళ్ళల్లో చలనం వచ్చింది. చలనం వచ్చి ట్రాన్స్ఫార్మర్ తెచ్చి నీళ్లు ఇవ్వడం జరిగింది. అంటే మేము తెచ్చే వరకు వీళ్ళల్లో కనీస చలనం కూడా లేదు నీళ్ళు ఇవ్వాలని చెప్పి. మళ్ళీ వీళ్ళు ఈరోజు వచ్చి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
అయినా కృష్ణా నీళ్లు చిత్రావతికి కానీ లేకుంటే గండికోట ద్వారా పైడిపాలెం కానీ రాజశేఖర రెడ్డి గారి వలన వచ్చినాయి. అక్కడి నుంచి ప్రతి గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము లాస్ట్ 5 ఏళ్లలో ఎన్ని ఎత్తిపోతల పథకాలు ఆపరేషన్లోకి వచ్చాయో, ఎగ్జిక్యూషన్లోకి వచ్చాయో ఒకసారి చూసుకోమని చెప్పండి. లింగాల మండలం కావచ్చు, పులివెందుల మండలం కావచ్చు, వేముల మండలం కావచ్చు, ఎన్ని ఎత్తిపోతల పథకాలు అమల్లోకి వచ్చినాయో ఒకసారి చూసుకోమని చెప్పండి. ఊరికే అంటే అవగాహన లేని మాటలు పక్కన పెట్టండి. నిజంగా ప్రతి గ్రామానికి మరి ఇవాళ మరి పీబీసీ నీళ్లు కానీ, లింగాల బ్రాంచ్ కెనాల్కి సంబంధించిన నీళ్లు కానీ, జీకేఎల్ఐ నీళ్లు కానీ వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెళ్ళే పరిస్థితి ఉంది. చెరువులకు ఫీడ్ చేసే పరిస్థితి ఉంది ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో. ఈ పరిస్థితికి కారణం 2 వ్యక్తులే. ఒకటి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీకి దీంట్లో ఎటువంటి క్రెడిట్ లేదు. అంతెందుకండి, రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 30 కోట్ల రూపాయలు పెట్టి అరటి రైతులకు ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తే, మార్చి 2024లో ఆయన ప్రారంభిస్తే, తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఆయన ప్రారంభించిన ఆ 30 కోట్ల రూపాయల ఫెసిలిటీని అరటి రైతులకు ఇన్నాళ్ళకు గాను దాదాపు 15 నెలలకు కూడా వీళ్ళు వినియోగంలోకి తెచ్చేదాంట్లో విఫలమైనారు. ఇది ఫెయిల్యూర్ కాదా? రెడీగా 30 కోట్ల ఫెసిలిటీ ఉంది రైతులకు, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ. ఆ ఫెసిలిటీ వినియోగంలోకి వస్తే ధరలు కూడా స్టెబిలైజ్ అవుతాయి. రైతులకు ధరలు కూడా స్టెబిలైజ్ అవుతాయి. మంచి ధరలు ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి ధరలు. అటువంటి ఫెసిలిటీని వినియోగం అంటే రెడీగా ఉన్న ఫెసిలిటీని ఒకరిని ఐడెంటిఫై చేసి దాన్ని వాడకంలోకి తెచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం విఫలమైంది. వీళ్ళు మళ్ళీ మాట్లాడదాం, మనం వినడం. మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినారు, రెడీగా ఉంది. ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు మంజూరు చేసింది 24-25 అకాడమిక్ ఇయర్కు. వచ్చిన సీట్లను వద్దని ఈ పనికిమాలిన ప్రభుత్వం వద్దని చెప్పి వెనక్కి రాసింది. వీళ్ళు మళ్ళీ అభివృద్ధి గురించి, పులివెందుల గురించి మాట్లాడడం. నవ్విపోతారు జనాలు వీళ్ళు కన్నా మాట్లాడితే అభివృద్ధి గురించి. వీళ్ళు ఎంతసేపు ఉన్నా జూదం గురించో, బెట్టింగ్ గురించో, అక్రమ మైనింగ్ గురించో, ఇసుక దోపిడీ గురించో, గ్రావెల్ దోపిడీ గురించో, ముగ్గురాయి దోపిడీ గురించో వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి సూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అవి కాబట్టి. అహంకారానికి పులివెందుల ప్రజలకు పోటీ అంటున్నారు. మీరేమో చంద్రబాబు నిశ్చితానికి పులివెందుల ప్రజలకు పోటీ అంటున్నారు. వాళ్ళేమో అహంకారానికి పులివెందుల ప్రజలకు పోటీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఇక్కడున్న నాకు కానీ, మా కార్యకర్తలకు కానీ అహంకారము, గర్వము వగేరా వగేరా ఉండింటే లాస్ట్ 5 ఏళ్ళు చాలా సినిమాలు చూసి ఉండేవాళ్ళు. వీళ్ళు అవన్నీ లేకనే మంచి అనిపించుకోవాలా, అందరికీ మంచి అనిపించుకోవాలా, అందరూ మనోళ్ళే నెతికెక్కించుకొని మేము ఈరోజు ఈ ప్రయాసపడుతున్నాం. వాళ్ళు మాట్లాడితే పడుతున్నాం కానీ, లేకపోతే ఆయన మాట్లాడితే అర్థం ఉండాలి. బహుశా తెలుగు పైన పట్టు లేదనుకుంటా ఆయనకు. అహంకారం మాకుందంటే నవ్వుతారు జనాలు. మాకు అహంకారం ఉందంటే. నిజంగా ఈరోజు ఎన్నిక మీరు చూస్తూ ఉన్నారు. బీటెక్ రవి కంటెస్ట్ చేసినప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. బీటెక్ రవికి సీఎం రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు వాసు, ఇన్ఛార్జ్ మంత్రి సవిత, పక్కనే ఉన్న ఆదినారాయణ రెడ్డి, ఇట్లా టోళ్ళందరూ కోట్ల రూపాయలు ఆయన కుమ్మరిస్తుంటారు. వాళ్ళ ధనబలానికి వైఎస్ఆర్ పులివెందులకు మధ్య ఈరోజు పోటీ జరుగుతూ ఉంది. వాళ్ళ ధనబలానికి పులివెందులకు మధ్య ఈరోజు పోటీ జరుగుతూ ఉంది. తప్పకుండా ఎన్నికల్లో ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు ఏమైనా చేయండి, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపించే దమ్ము మీకుందా? అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిర్బంధించకుండా, అరెస్టులు చేయకుండా, స్టేషన్లలో పోలింగ్ రోజు పెట్టుకోకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపించే దమ్ము మీకుందా? సూటిగా సుత్తి లేకుండా ఒకటే క్వశ్చన్ అడుగుతాను. నిజంగా గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అట్లీస్ట్ కనీసం నామినేషన్ వేసే పరిస్థితి లేదు. ఆడ వెళ్తే కనీసం చేశారు. ఇప్పుడు మేము ఫ్రీ అండ్ ఫ్రీగా ఉన్నాము, నామినేషన్లు వేశారు, ఎన్నికలకు వెళ్తున్నారు, మేము ఎన్నికలకు వెళ్తున్నాం అంటున్నారు. చెప్పదామండి, మీరు లోకల్ బాడీస్ చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల కాన్స్టిట్యున్సీలో లోకల్ బాడీస్ చాలా ఫ్రీగా జరిగినాయి. సర్పంచులు 18 చోట్ల సర్పంచులు కంటెస్ట్ జరిగింది. కసునూరు రవి సొంతూరులో సర్పంచ్ పోటీ చేసినారు, 280 ఓట్లతో వాళ్ళు ఓడిపోయినారు. సింహాదిపురం ఆయన సొంత మండలం హెడ్ క్వార్టర్లో పోటీ జరిగింది, ఓడిపోయినారు. ఎన్ని అంటే వాళ్ళ చవారిపల్లిలో అన్ని గ్రామాల్లో పోటీ జరిగింది. 18 గ్రామాల్లో పోటీ జరిగింది మొన్నటి లోకల్ బాడీస్లో. ఊరికే ఆయన ఏదో మాట్లాడితే సరిపోదు కదా, 18 గ్రామాల్లో పోటీ జరిగింది. మరి ఈ పోటీ ఎట్లా జరిగినట్టు? నిజంగా వాళ్ళు చెప్పినట్టు మేము ఆ వైఖరి అవలంబించింటే. కాబట్టి ఊరికే ఒట్టి మాటలు కట్టుబెట్టాలా. ఈరోజు నిజంగా మరి అంతగా ఉంటే పులివెందుల రూరల్ జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి నువ్వు పులివెందుల్లో ఒక ఓటర్ని పెట్టాలి కదా పోటీ. నీ పార్టీలో పులివెందులో ఒక ఓటర్ని తెచ్చి నువ్వు వాళ్ళకి బీఫామ్ ఇచ్చి పోటీలు నిలబెట్టాలి కదా. ఎందుకు సింహాదిపురం నుంచి తీసుకొచ్చినావు? ఎందుకు కశ్నూరు నుంచి తీసుకొచ్చినావు?
అంటే పులివెందుల్లో 10,600 మంది ఓటర్లు ఉంటే కనీసం నువ్వు ఒక అభ్యర్థి నిలబెట్టే పరిస్థితి లేదని నువ్వు స్పష్టంగా ఒప్పుకున్నట్టే కదా, నైతికంగా నువ్వు ఓడినట్టే కదా అక్కడే. మరి ఈరోజు వచ్చి నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండవు, ఏ ధైర్యంతో మాట్లాడుతుండవు? అధికారంలో ఉన్నావని మాట్లాడుతుండవు, డబ్బులు దండిగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతుండవు, పోలీసులు ఉన్నారు ఏం అరాచకం చేసినా కాపాడతారనే ధైర్యంతో మాట్లాడుతుండవు. ఇవి తప్ప ఏమున్నాయబ్బా మీ దగ్గర? మీకు తెలుసు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగితే చేతికి చిక్కరనే విషయం మీకు తెలుసు. అవి తెలిసి మళ్ళీ ఈరోజు గొప్పగా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ఏమాత్రం దమ్మున్నా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను హరాస్ చేయకుండా, పోలీసులను అడ్డం పెట్టుకోకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరపండి. ట్రాన్స్పరెంట్గా పోలింగ్ జరపండి, చూసుకుందాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ పోలీసులను డబ్బును అడ్డంగా పెట్టుకొని కూడా వాళ్ళు ఎన్నికలకు వెళ్తున్నారంటూ కూడా ఎంపీ రెడ్డి ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి.